హుస్నాబాద్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం మాట్లాడుతూ డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు, యువతి యువకులు, విద్యార్థులు డ్రగ్స్పై అవగాహన పొందాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 21న మాణిక్యాపూర్ గ్రామంలో మొదలైన ఈ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర కార్యక్రమం భీమదేవరపల్లి, సైదాపూర్, చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మరియు ఎలకతుర్తి మండలాలను పూర్తి చేసుకొని నేడు హుస్నాబాద్ మండలానికి విచ్చేసిన సందర్భంగా డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాన్ని అందించాలని, తల్లిదండ్రులకు డ్రగ్స్పై అవగాహన తప్పకుండా కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడం లింగమూర్తి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గాదపాక రవీందర్, మాజీ కౌన్సిలర్ మేకల వీరన్న యాదవ్, హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ డ్యాకల సారయ్య, హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ సిఐలు మరియు ఎస్ఐలు అంబాల భిక్షపతి, ఏపీఎం హుస్నాబాద్, ఇక చేప్యాల ప్రకాష్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల కుమారస్వామి, లోడి ప్రతినిధి వేముల జగదీష్, అక్కనపేట డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర కోఆర్డినేటర్ పెట్టం కుమారస్వామి, తాళ్లపల్లి ఆశీర్వాదం, చిట్యాల కిరణ్, తాళ్లపల్లి రవి, సిసిలు రవీందర్, అశోక్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘాలకు సంబంధించి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా వంతు సాయం మేము చేస్తున్నాం. ఆల్రెడీ మా ఎస్ఐలు, సిఐలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము కూడా ఈ హుస్నాబాద్ టౌన్లో జరిగే కార్యక్రమం కూడా పాల్గొని దాన్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా, విజయవంతమయ్యే విధంగా మేము కూడా మా వంతు తోడ్పాటు కానీ, సహాయ సహకారాలు కానీ, లేకపోతే మేము పార్టిసిపేట్ చేసి చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయడం కానీ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు 3 రోజులు ఇక్కడ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 17 గ్రామాలు, ఈ మండలంలో ఉన్నటువంటి 17 గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. 21 నాడు చివరగా ఇక్కడ చిన్న సమావేశం ఉంటుంది. సమావేశం అయిన తర్వాత టౌన్లో ఒక 2 రోజులు తిరిగిన తర్వాత చివరగా సభ నిర్వహించడం జరుగుతుంది. అన్ని గ్రామాలు కూడా, ప్రతి మండలంలో అన్ని గ్రామాలు కూడా టచ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ మన ఎస్ఏలు, ఎస్సీలు కూడా అన్ని మండలాల్లో సహకరించడం కూడా జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా అందరూ హాజరవుతూ ఉన్నారు. మెయిన్గా మహిళా సంఘాలు కలిసి చేస్తున్నాం కాబట్టి మహిళలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మహిళలను కూడా తీయడం జరుగుతుంది. మెయిన్గా దీని మోటో ఏంటంటే తల్లిదండ్రులనే మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ నిర్మూలన యువకులు ఇద్దరు కూడా చాలా గ్రామాల్లో కూడా అలవాటై మరి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భం, చదువులకు దూరం అవుతున్నటువంటి సందర్భం చూసినాం. ఇప్పటికీ దాదాపు 140 గ్రామాలు తిరగడం జరిగింది. ఈ 140 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా డ్రగ్స్ వాడుతున్నటువంటి, ఎక్కువ తక్కువ వాడుతున్నటువంటి విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. వాటన్నిటి కూడా తల్లుల వాళ్ళని రక్షించుకునే బాధ్యత వాళ్ళకు క్రమశిక్షణ